ఈ వీడియోలో మనం రేఖీయ సమీకరణ వ్యవస్థకు సంబంధించి సాధనా నియమాలను తెలుసుకోబోతున్నాం. అంటే ఈ నియమాల ద్వారా ఇచ్చిన రేఖీయ సమీకరణాల వ్యవస్థకు సాధన కనుక్కోవడం చాలా సులభతరం అవుతుంది. చూడండి, మనం ఏ విధంగా ఈ నియమాలను అనుసరించి ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థ యొక్క సాధనల గురించి చెప్పబోతున్నాము. ఇంగ్లీష్లో దీనిని కండిషన్స్ ఫర్ సాల్వబిలిటీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని పిలుస్తారు. రేఖీయ సమీకరణ వ్యవస్థ. రేఖీయ సమీకరణ వ్యవస్థ అని పిలవాలి అంటే సహజంగా మనం కనీసంగా రెండు సమీకరణాలైనా తీసుకుంటాం. అంటే కనీసంగా రెండు రేఖీయ సమీకరణాలైనా తీసుకుంటాం. మరి ఏంటా రేఖీయ సమీకరణాలు? ఇలా తీసుకుంటున్నా నేను. మొదటిది a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. రెండవది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x, y చరరాశులు a1, b1, c1 మరియు a2, b2, c2 ఆయా స్థిరాంకాలు అనుకుందాం. ఓకేనా? అయితే చూడండి, మనం ఈ నియమాల ద్వారా ఎలా ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థ యొక్క సాధన గురించి తెలుసుకోబోతున్నాం. సమీకరణాల వ్యవస్థ కనీసం ఒక సాధన కలిగి ఉంటే ఆ సమీకరణాల జతను మనం సంగత సమీకరణాలు అంటాం. అదేవిధంగా సాధన లేనిచో ఆ సమీకరణాల జతను అసంగత సమీకరణాలు అంటాం. అవునా? తెలిసిందే కదా మనకిది. ముందు వీడియోలో ఈ విషయాన్ని మనం చర్చించి ఉన్నాం, మీరు చూడవచ్చు. అదేవిధంగా అయితే సమీకరణ వ్యవస్థ సంగత సమీకరణాలా లేదా అసంగత సమీకరణాలా అనే విషయాన్ని సమీకరణంలోని చరరాశి గుణకాల నిష్పత్తి ద్వారా చాలా సులభంగా చెప్పవచ్చు. అంటే సహజంగా మనం ఏం చేస్తాము, ఇచ్చిన రేఖీయ సమీకరణాలను గ్రాఫ్ కాగితం పైన కానీ లేదా చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా కానీ సాధించి అవి ఖండించుకుంటున్నాయో లేదా కనుక్కొని తద్వారా సంగత సమీకరణాలా అసంగత సమీకరణాలా అని చెప్తాం. అయితే అంత కష్టపడకుండానే చాలా సులభంగా మనం ఈ గుణకాల నిష్పత్తి ద్వారా చెప్పవచ్చు. ఏమిటా గుణకాల నిష్పత్తి? ఇలా చరరాశి గుణకాలు ఏమేంటివి? a1, b1 ఉన్నాయి కదా. అదేవిధంగా a2, b2 మరియు స్థిరాంకాలైన c1, c2 వీటి నిష్పత్తి ద్వారా మనం చాలా సులభంగా చెప్పవచ్చు. ముందు ఆ నిష్పత్తులు ఏంటో చూద్దాం. a1/a2, b1/b2, c1/c2 ఈ నిష్పత్తిని ఉపయోగించుకొని మనం ఈ సాధన గురించి చాలా సులభంగా చెప్పబోతున్నాం. అది ఎలాగో చూద్దాం. ఇది ఒక రేఖీయ సమీకరణం. ఏమిటది? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఇది మరొక రేఖీయ సమీకరణం a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. అయితే మనం ఈ రేఖీయ సమీకరణాలని రేఖలుగా ఊహించుకుందాం. ఇది మొదటి రేఖీయ సమీకరణానికి సంబంధించిన రేఖ అనుకుందాం. ఇది రెండవ రేఖీయ సమీకరణానికి సంబంధించిన రేఖ అనుకుందాం. అవునా? అయితే వీటిని గ్రాఫ్ కాగితం పైన గీసాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది చూడండి. సహజంగా a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 సమాంతర రేఖలు అయితే వాటి వాలులు సమానం. అవునా? అంటే నేను గ్రాఫ్ కాగితం పైన వీటిని గీసినప్పుడు ఇవి రెండు కనుక సమాంతరంగా ఉన్నట్లయితే వాటి వాలు సమానంగా ఉంటుంది. అయితే వాలు అంటే ఏమిటి? మనం ఇచ్చిన రేఖీయ సమీకరణాలను వాలు అంతరఖండ రూపంలో రాస్తే వాలు తెలుస్తుంది. చూడండి, మొదటి రేఖీయ సమీకరణం తీసుకుందాం. దీన్ని వాలు అంతరఖండ రూపంలో రాద్దాం. వాలు అంతరఖండ రూపం అంటే ఏమిటంటే y ఈక్వల్ టు mx ప్లస్ c లాగా. ముందుగా x పదాన్ని కుడివైపు పంపిద్దాం. 0 మైనస్ a1x. అవును కదా? ఎడం వైపు ఏముంది? b1y ప్లస్ c1. తరువాత b1y పదాన్ని కూడా మనం కుడివైపు పంపిద్దాం. ఇలా క్షమించండి, ముందుగా c1 పదాన్ని పంపించండి. తరువాత b1ని పంపించండి కుడివైపుకి. ఎందుకు b1ని కుడివైపు పంపించమని చెప్పాను? y ఈక్వల్ టు mx ప్లస్ c కదా. కాబట్టి y అనేది ఎడం వైపుగా కర్తగా ఉండాలి. ఇప్పుడు మీరు అంతిమంగా గమనిస్తే y ఈక్వల్ టు mx ప్లస్ c లానే ఉంది. అదేవిధంగా రెండవ సమీకరణాన్ని కూడా చూడండి. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. దీని నుంచి మొదటగా x పదాన్ని కుడివైపు పంపిద్దాం. అంటే b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 మైనస్ a2x. మరియు ఇప్పుడు c2ను కూడా పంపిద్దాం. b2y ఈక్వల్ టు మైనస్ a2x మైనస్ c2. అవునా? తరువాత b2ని పంపిద్దాం. ఇలా భాగాహారం వైపు వెళ్తుంది b2. అయితే ఈ రెండు సమీకరణాలను మీరు గమనించండి. ఏ రూపంలో ఉన్నాయి? y ఈక్వల్ టు mx ప్లస్ c రూపంలో ఉన్నాయా లేవా? మరి రెండింటిలోనూ m స్థానంలో ఏముందో గమనించండి. మొదటి సమీకరణంలో m స్థానంలో మైనస్ a1/b1, రెండవ సమీకరణంలో m స్థానంలో మైనస్ a2/b2. అవునా?
అయితే ఈ వాలు కనుక సమానం అవడం అంటే మీ అర్థం ఏమిటంటే ఈ రెండు వాలులు సమానం అవ్వాలని. ఇలా మొదటి సమీకరణం యొక్క వాలు లేదా మొదటి రేఖ యొక్క వాలు అదేవిధంగా రెండవ రేఖ యొక్క వాలు రెండు సమానం అవ్వాలి. -a1/b1 = -a2/b2 లాగా. లేదా దీన్ని ఎలా రాయవచ్చు? a1/a2 = b1/b2. ఎందుకని? రెండు వైపులా ఉన్న మైనస్ కొట్టివేయబడుతుంది మరియు a2ని కిందికి తీసుకురండి, b1ని పైకి తీసుకెళ్ళండి. అవునా? ముందుకు వెళదాం. మనం చూసాం కదా, -a1/b1 = -a2/b2 లేదా a1/a2 = b1/b2 అని కూడా రాయవచ్చు. అంటే ఏమిటంటే మనం తీసుకున్న రెండు రేఖీయ సమీకరణాలకు సంబంధించిన రేఖలు ఇలా సమాంతరంగా ఉన్నాయని అర్థం. వాళ్ళు సమానమయ్యాయి అంటే. మరి సమాంతరంగా ఉంటే అవి ఖండించుకుంటాయా? ఎప్పటికీ ఖండించుకోవు. కాబట్టి మనం ఇలా చెప్పవచ్చు: a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. రెండు సమీకరణాలలో a1/a2 = b1/b2 మరియు c1/c2కి సమానం కాదు, అంటే నాట్ ఈక్వల్ టు c1/c2. అయితే ఆ రెండు సమీకరణాలు సమాంతర రేఖలను సూచిస్తాయి మరియు ఆ సమీకరణాలకు సాధన ఉండదు, ఎందుకంటే అవి ఖండించుకోవు కాబట్టి. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. రెండు సమీకరణాలలో a1/a2 = b1/b2 = c1/c2 అయితే ఆ రెండు సమీకరణాలు ఒకే రేఖను సూచిస్తాయి. ఆ సమీకరణాలు సంగత సమీకరణాలు మరియు పరస్పరాధారిత సమీకరణాలు. కానీ దానికి సాధనలు అనేకం ఉంటాయి, అంటే అనంత సాధనలు ఉంటాయి. దాని అర్థం ఏమిటంటే రెండు రేఖీ సమీకరణాలు కూడా ఒకే రేఖను సూచిస్తాయి అని అర్థం. ఇలా ఇది మొదటి రేఖీ సమీకరణం సూచించే రేఖ అయితే రెండవ రేఖీ సమీకరణం కూడా దానితో ఇలా ఏకీభవిస్తుంది అని అర్థం. అర్థమైందా? అటువంటప్పుడు అనంత సాధనలు ఉంటాయి. ఇది ఉదాహరణ. ఒక ఉదాహరణ తీసుకుందాం. x + 2y - 9 = 0. అదేవిధంగా 3x + 6y - 27 = 0. ఈ సమీకరణ వ్యవస్థ మీరు గమనించినట్లయితే ఒకే రేఖను సూచిస్తుంది. మనం ఎలా చెప్తున్నాము అంటే చూడండి, మీరు ఈ గుణకాల నిష్పత్తి ద్వారా చెప్పవచ్చు. అది మొదటి నిష్పత్తి అయిన a1/a2 అంటే a1 స్థానంలో 1 ఉంది, a2 స్థానంలో 3 ఉంది, 1/3. b1 స్థానంలో 2, b2 స్థానంలో 6, 2/6. అలానే c1 స్థానంలో -9, c2 స్థానంలో -27. మీరు గమనిస్తే మూడింటి నిష్పత్తి సమానం 1/3, 1/3, 1/3గా ఉంది. ఇటువంటి రేఖీ సమీకరణాలను రేఖలుగా సూచించినప్పుడు ఒకే రేఖీ సమీకరణంగా ఉంటుంది మరియు ఆ సమీకరణ వ్యవస్థకు సహజంగా అనంతమైన సాధనలు ఉంటాయి. అంటే ఏ xy విలువకైనా రెండు ఒకే రకంగా సూచిస్తాయి అని. అంటే మొదటి సమీకరణానికి ఏ ఫలితం వస్తుందో రెండవ సమీకరణానికి కూడా అదే ఫలితం వస్తుంది అని అర్థం. తరువాత a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. రెండు సమీకరణాలలో a1/a2 ≠ b1/b2 ≠ c1/c2 అయితే ఆ రెండు సమీకరణాలు ఖండించుకునే రేఖలను సూచిస్తాయి. ఆ సమీకరణాలు సంగత సమీకరణాలు, స్వతంత్ర సమీకరణాలు మరియు ఒకే సాధన ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఈ రెండు సమీకరణాలు a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 అయ్యి ఏ రెండు నిష్పత్తులు సమానం కాకపోతే అవి ఇలా ఖండించుకునే రేఖలను సూచిస్తాయి. ఇలా మరియు ఒకే సాధన ఉంటుంది, ఎక్కువ సాధనలు ఉండవన్నమాట. ఒక ఉదాహరణ చూడండి. ఈ సమీకరణ వ్యవస్థను మీరు గమనించినట్లయితే 2x + 7y + 8 = 0, 4x + 10y + 9 = 0. దీన్ని గమనించండి. నిష్పత్తుల ద్వారా 2/4 అంటే 1/2 నాట్ ఈక్వల్ టు 7/10. 7/10కి సమానం కాదు. అదేవిధంగా c1/c2 అయినా 8/9కి కూడా సమానం కాదు. అంటే ఏ రెండు నిష్పత్తులు ఒకలా లేవు, మీరు గమనించండి. ఇటువంటి రేఖీ సమీకరణ వ్యవస్థ ఖండించుకునే రేఖల్ని సూచిస్తుంది మరియు ఆ రేఖీ సమీకరణ వ్యవస్థకి ఒకే సాధన ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సమీకరణ సాధనకు సంబంధించి నియమాలు నేర్చుకున్నాం. తద్వారా మనం సమీకరణ సాధన గురించి చాలా సులభంగా చెప్పవచ్చు. ఎలా నేర్చుకున్నాం? అది కొన్ని ఉదాహరణల రూపంలో నేర్చుకున్నాం.